హలో అండి, వెల్కమ్ టు ఎల్ఎల్ కిచెన్స్. ఈరోజు బాయిల్డ్ ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ముందుగా ఇక్కడ 4 ఎగ్స్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని వాటిని 20 నిమిషాల వరకు ఉడికించుకుంటున్నాను. కర్రీ చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోగా 4 మీడియం సైజు ఆనియన్స్, 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మీకు వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బాణీ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి ప్లేస్లో మీరు నూనెను తీసుకోవచ్చు. కర్రీలో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది, అందుకే నేను 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకున్నాను. నెయ్యి లైట్గా హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, కొన్ని కరివేపాకు రెబ్బలు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ముక్కలను వేసుకుంటున్నాను. ఆనియన్ ముక్కలు అనేది త్వరగా ఫ్రై అవ్వటం కోసం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఎగ్స్ని పొట్టు తీసుకొని మిడిల్లో కట్ చేసుకొని ఎల్లోని మాత్రం 2 పార్ట్స్గా ఉంచి వైట్ని మాత్రం 3-4 పీసుల వరకు కట్ చేసుకుంటున్నాను. ఇలా వీడియోలో చూపించిన విధంగా స్లోగా కట్ చేసుకోండి. ఆనియన్స్ అనేవి లైట్గా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ముందుగా వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాడిపోయి కర్రీ అనేది టేస్ట్గా ఉండదు. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఆనియన్ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని 1/2 స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఎగ్ ముక్కల్ని వేసుకుంటున్నాను. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత 4 పుదీనా రెబ్బలు వేసుకుంటున్నాను. మీరు కొత్తిమీరైనా వేసుకోవచ్చు. 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారము వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మరలా 3 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ కర్రీ టేస్ట్ మొత్తం కూడా మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవటంలోనే ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాతే ఈ ఎగ్ ముక్కల్ని వేసుకోండి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ బాయిల్డ్ ఎగ్ ఫ్రైని ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.